రాష్ట్రంలో విద్యాశాఖను నిర్వహించడంలో నారా లోకేష్ గారు అట్రప్లాప్ అయ్యారు. ఆయన టీడీపీ పార్టీకి జాతీయ కార్యదర్శి అట. కానీ ఒక రాష్ట్ర మంత్రిగా, ఒక విద్యాశాఖ మంత్రిగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడాలనే ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యాడా అని 10th మూల్యాంకనం జరిగిన విధానం చూస్తే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అవుననే అంటారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడానికి విద్యాశాఖను నారా లోకేష్ చేపట్టాడు అని ప్రతి ఒక్కరూ ఈరోజు అనుకుంటున్న మాట. ఎందుకంటే ఈ సంవత్సరం రాష్ట్రంలో 10th పరీక్షలు అయిపోయిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు రీవాల్యుయేషన్కు, రీకౌంటింగ్కు అప్లై చేసుకున్నారు. దాదాపు కూడా 66,350 మంది వరకు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్కి అప్లై చేయగా అందులో 11,000 మంది పైనే పాస్ అయ్యారు. అంటే మూల్యాంకనం చేయటంలో, పేపర్ దిద్దటంలో టీచర్లు ఏ విధంగా వాళ్ళు వ్యవహరించారు, పేపర్లు దిద్దిన విధానంలో వాళ్ళు ఎంత ఘోరంగా అట్రప్లాప్ అయ్యారో, రీవాల్యుయేషన్, రీకౌంటింగ్లో దాదాపు 11,000 మంది పాస్ అవడం అంటే రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు కని ఇని ఎరుగునటువంటి విషయం. ఈ సంవత్సరం ఉపాధ్యాయులపైన, అధ్యాపకులపైన 10th మూల్యాంకన చేయటంలో ఒత్తిడి ఎక్కువగా పెరిగింది. అందువల్లే పేపర్ కరెక్షన్ను ఇష్టానుసారం గజిబిజిగా చేసేశారు. దానివల్ల 11,000 మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది అనే గణాంకాలు చెప్తున్నాయి, వాస్తవాలు చెప్తున్నాయి. వాస్తవంగా 66,337 మంది రీవాల్యుయేషన్కు 10th రిజల్ట్ తర్వాత అప్లై చేసుకుంటే 11,000 మంది పాస్ అయ్యారంటే, ఉదాహరణకు ఒక 3-4 మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నెల్లూరు జిల్లా అంటే పొట్టి శ్రీరాములు జిల్లాలో ఒక బాలిక సాయి కుందనాకు 10వ తరగతిలో 489 మార్కులు వచ్చాయి. ఫస్ట్ లాంగ్వేజ్లో 94, హిందీ 79, గణితం 96, సైన్స్ 92, సోషల్ 94. ఇన్ని హయ్యెస్ట్ మార్కులు వచ్చిన బిడ్డ ఇంగ్లీష్లో మాత్రం 34 మార్కులు వచ్చి ఫెయిల్ అయిందట. తీరా ఏం జరిగిందని రీవాల్యుయేషన్కు దరఖాస్తు చేయగా ఇంగ్లీష్లో 34 మార్కులు కాస్త 93 మార్కులు వచ్చాయట. అంటే పేపర్ దిద్దిన అధ్యాపకులు నిద్రపోతున్నారా, లేకపోతే విద్యాశాఖ నిద్రపోతూ ఉందా, లేకపోతే నారా లోకేష్ గారు నిద్రపోతున్నారా అనేది మాకైతే అర్థం కావట్లేదు. అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు చెందిన మోక్షిత అనే అమ్మాయికి తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లీష్లో 84, గణితంలో 93, సైన్స్లో 98 మార్కులు వచ్చాయి. కానీ సోషల్ స్టడీస్లో మాత్రం 21 మార్కులు వచ్చాయి. ఏం జరిగిందా అని ఆ బిడ్డ రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే 21 మార్కులు కాస్త 84 మార్కులు వచ్చి ఆ అమ్మాయి పాస్ అయ్యింది. అంటే విద్యాశాఖ ఫెయిల్ అయ్యిందా, విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయ్యాడా, అధ్యాపకులు ఫెయిల్ అయ్యారా? అదేవిధంగా అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఒక బిడ్డకి, విద్యార్థినికి 540 మార్కులు వచ్చాయి. ఫస్ట్ లాంగ్వేజ్ 96, ఇంగ్లీష్లో 87, గణితంలో 93, సైన్స్లో 95, సోషల్లో 96, కానీ హిందీలో 73 మార్కులే వచ్చాయి. దీంతో సందేహం వచ్చి 1000 రూపాయలు చెల్లించి రీవాల్యుయేషన్ పెట్టిస్తే ఆ బిడ్డకు 4 మార్కుల క్వశ్చన్కు 4 క్వశ్చన్లకి 0 వేశారట. ఇంత దరిద్రంగా పేపర్ కరెక్షన్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతూ 11,000 మందిని ఫెయిల్ చేయటం అంటే ఇప్పటి వరకు మన రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగునటువంటి విషయం. ఈ విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ నిద్రపోతున్నాయి అనే మనం అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయులపైన ఒత్తిడి కారణంగా ఈ విధంగా జరిగింది అని ఉపాధ్యాయ సంఘాలు వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా 10th పరీక్షలైనా, ఇంటర్ పరీక్షలైనా 3 అంచెల పేపర్ విధానంలో పేపర్ కరెక్షన్ అనేది ఉంటుంది. ఒక 3 ఉపాధ్యాయులకి ఒక ఉపాధ్యాయుడు వెరిఫికేషన్కి ఉంటాడు, వాళ్ళపైన ఒక సూపర్వైజర్ కూడా ఉంటాడు. అంటే విద్యాశాఖ సూపర్వైజర్ ఉంటాడు. పేపర్ కరెక్షన్స్ ఒక్కొక్క ఉపాధ్యాయుడికి ఒక రోజుకి 40 పేపర్లు ఇస్తారు. 40 పేపర్లు మాత్రమే కరెక్షన్ చేయాలి. ఈ కరెక్షన్ చేసిన ఈ 40 పేపర్లలో ఒక్కొక్క 3 ఉపాధ్యాయులకు వచ్చేసి ఒక వెరిఫికేషన్ ఆఫీసర్ ఉంటాడు ఉపాధ్యాయుడు. ఆ ఉపాధ్యాయుడు
మినిమం ఆ పేపర్లో నుండి ఒక్కొక్కరి దగ్గర నుండి మినిమం ఒక 10 పేపర్లు 20 పేపర్లు అతని డౌట్ను బట్టి తీసుకుని అతను చెక్ చేస్తాడు. వీళ్ళు మార్కులు ఎలా వేశారు, ఎలా కౌంటింగ్ చేశారు, ఏ విధంగా వీళ్ళ పేపర్ కరెక్షన్ ఉందా అని. అక్కడ ఏదన్నా తేడా ఉంటే ఆ ఉపాధ్యాయుడు కరెక్షన్ చేసి అక్కడ ఆ ఉపాధ్యాయులను దండించడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళిద్దరు ఈ 2 అంచెలు అయిపోయిన తర్వాత 3వ అంచెల విధానంలో సూపర్వైజరు ఏదైతే వీళ్ళ ముగ్గురికి ఉపాధ్యాయులందరికీ సూపర్విజన్ చేస్తున్న ఒక అధికారి వీళ్ళను కూడా చెక్ చేయటం జరుగుతుంది. అతను ఈ పేపర్ కరెక్షన్ జరిగిన వాటిలో ఒక 20 పేపర్లు సగటున చెక్ చేసి ఆ పేపర్ విధానం ఎలా కరెక్షన్ చేస్తున్నారు, మార్కులు ఎలా వేశారు, వీటన్నిటిని కూడా సూపర్విజన్ చేస్తారు. కానీ ఈసారి పేపర్ విధానం మూల్యాంకనం చేయటంలో ఏ విధంగా కరెక్షన్ చేశారు, వీళ్ళు ఏ విధంగా అనుసరించారో తెలియదు కానీ 11,000 మందిని ఫెయిల్ చేసేశారు. రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు విద్యాశాఖలో ఇటువంటి భారీ తప్పు ఎప్పుడూ కూడా జరగలేదు. అందుకే అంటాను, విద్యాశాఖ మంత్రి పూర్తిగా అట్రప్లాప్ అయ్యాడు. విద్యాశాఖను నడపడంలో ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. 10th పరీక్షల మూల్యాంకనంలో భారీ మిస్టేక్లు జరిగాయి. ఇక ఇంటర్ పరీక్షల్లో ఎంత తప్పులు జరిగాయో దేవుడెరుగా. ఇటువంటి విద్యాశాఖ మంత్రి విద్యార్థుల పాలిట వాళ్ళు శాపాలుగా, విద్యార్థుల పాలిట వాళ్ళు శత్రువులుగా మారుతుంటే రాష్ట్రంలో విద్యార్థులు ఇబ్బంది పడక ఏమవుతుంది అని నేను ఈ వీడియో ద్వారా నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాను. బేషరతుగా మీరు మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని నేను డిమాండ్ చేస్తున్నాను.